మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్ ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. రాష్ట్రంలో ఈ నెల 26 వరకు ఎండల తీవ్రత ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఎండలు అధికంగా ఉంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గాలిలో తేమ శాతం లేకపోవడం వల్లే ఉక్కపోత అధికంగా ఉంటుందంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావుతో మా ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి. రాష్ట్రంలో ఎండలు టారెత్తిస్తున్నాయి. బానుడి బగబగలకు జనం అల్లాడిపోతున్నారు. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఏ మేరకు నమోదవుతున్నాయి, ఏ జిల్లాలపైన ఎండ తీవ్రత అధికంగా ఉందనే అంశాలను తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. నమస్తే సార్. గత 2-3 రోజులుగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. 46 డిగ్రీల మేర నమోదవుతున్న పరిస్థితి ఉంది. ఏ జిల్లాల్లో ఈ గరిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి అంటారు? మనకి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ అలాగే తూర్పు తెలంగాణ జిల్లాలో ప్రస్తుతం మనకి అత్యధిక టెంపరేచర్స్ ఉన్నాయి. 44 డిగ్రీలు పైబడి 45 డిగ్రీల సమీపంలో ఉత్తర తెలంగాణలోని ఇంచుమించు అన్ని జిల్లాల్లోనూ, అలాగే తూర్పు తెలంగాణలోని జిల్లాల్లో కూడా ఉన్నాయి. మన సిటీ ప్రాంతంలో కూడా నిన్న 41 డిగ్రీల దగ్గరగా టెంపరేచర్ రికార్డ్ అవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కూడా 41 డిగ్రీల పైబడి టెంపరేచర్లు కొనసాగుతున్నాయి. రాబోయే రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు ఏ మేరకు నమోదయ్యే అవకాశం ఉందంటారు? రాగల 2-3 రోజుల్లో మరొక 1 నుంచి 2 డిగ్రీలు స్వల్పంగా కొన్ని చోట్ల పెరిగే అవకాశం ఉంది. ఆ రకంగా మనకు ఈరోజు, రేపు, ఎల్లుండి కూడా ఉత్తర తెలంగాణ అలాగే మనకి ఆగ్నేయ తెలంగాణ అంటే ఇటు నల్గొండ, సూర్యాపేట ప్రాంతంలో కూడా ఈ రోజు నుంచి 3వ రోజు ఇటువైపు కూడా మనకి టెంపరేచర్లు పెరిగే అవకాశం ఉంది. మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కూడా రాగల 5 రోజుల్లో 41 డిగ్రీలు పైబడే టెంపరేచర్లు ఉండే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం 33 జిల్లాలకి కూడా ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. ఏ జిల్లాలో ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది? ఏమైనా హెచ్చరికలు లాంటివి జారీ చేశారా? మనం హీట్ వేవ్ అలర్ట్ చూసినట్టయితే ఈరోజు చూసినట్టయితే ఆదిలాబాద్, కుమరంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, అలాగే కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెము, ఖమ్మం ప్రాంతంలో ఈరోజు హీట్ వేవ్ పరిస్థితులు అంటే 45 డిగ్రీలు దాటే అవకాశం ఉంది. మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కూడా 41 నుంచి 44 వరకు ఉండే అవకాశం ఉంది. రేపు చూసినట్టయితే నల్గొండ, సూర్యాపేట జిల్లాలు కూడా ఈ హీట్ వేవ్ అలర్ట్లోకి వస్తున్నాయి. ఎల్లుండి మనకి నార్త్ తెలంగాణలో కొద్దిగా 1 డిగ్రీ తగ్గే అవకాశం ఉన్న, ఇటు ఈస్ట్ తెలంగాణ అలాగే మధ్య తెలంగాణలోని ఇటు వరంగల్, హనుమకొండ ప్రాంతంలో కూడా హీట్ వేవ్ పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. సో మనకి 4th డే కూడా చూసుకున్నట్టయితే ఇటు కిందకి జరుగుతోంది ఈ హీట్ వేవ్. సో వరంగల్, మహబూబాబాద్, ఇటు సూర్యాపేట, నల్గొండ ప్రాంతంలో హీట్ వేవ్ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంది. వడగాల్పులు ఏ జిల్లాల్లో వీస్తున్నాయి? ఏమైనా హెచ్చరికలు లాంటివి జారీ చేశారు? ఈ రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాలన్నింటిలో కూడా వడగాల్పులకి హెచ్చరిక పెట్టడం జరిగింది. సో ఇటువంటి పరిస్థితులు మరియు 4-5 రోజులు ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశమే కనిపిస్తుంది. ఎండలు దంచి కొడుతున్నప్పటికీ రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. ఏ ప్రభావంతో ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందంటారు? మనకి ముఖ్యంగా ఈ వేసవి కాలంలో పడే ఈ వానలన్నీ కూడా మనకి మెయిన్ హీట్ జనరేటెడ్, అంటే ఈ విపరీతంగా హీట్ ఉండటం వల్ల అదే సమయంలో కొద్దిపాటి తేమ మాయిశ్చర్ అవైలబిలిటీ ఉన్నట్టయితే ఈ వేడిగాలు పైకి పోతున్న వేడిగాలులతో పాటు మాయిశ్చర్ కూడా పైకి పోయి మనకి క్యూములోనింబస్ మేఘాలు అప్పటికప్పుడు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. సో ఆ రకంగానే రాగల 2 రోజుల్లో అయితే ఈ వర్షాలు ఏవి ప్రస్తుతం భారీ వర్షాలు కాదు, జస్ట్ మోడరేట్ వర్షాలు. కానీ వీటిలో ఈ క్యూములోనింబస్ మేఘాల వల్ల వచ్చినందువల్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు ఇటువంటి పరిస్థితి ఉంటుంది. ఈరోజు, రేపు కూడా మనకి ఇటు కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాదు, మెదక్ ప్రాంతంలోనూ అలాగే నాగర్ కర్నూలు, ఇటు భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతంలో కొద్దిపాటి జల్లులు పడే అవకాశం ఈరోజు, రేపు కూడా ఉంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఏ సమయంలో ఉంటుంది? ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఎండ తీవ్రత ముఖ్యంగా మనకి 11 గంటల నుంచి 4 గంటల వరకు చాలా తీవ్రమైన ఎండ ఉంటుంది. సో ఈ సమయంలో కంటిన్యూస్గా బయట ఉన్నట్టయితే డెఫినెట్గా హీట్ స్ట్రోక్ గురవుతారు. హీట్ స్ట్రోక్ చాలా ప్రమాదకరం. హీట్ స్ట్రోక్ వల్ల మరణం సంభవించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దీన్ని ఎవరూ లైట్గా తీసుకోకూడదు. ఈ సమయంలో కంపల్సరీగా బయట పనిచేయవలసిన వారు కూడా బయట కంటిన్యూస్గా ఉండకుండా అరగంటకు ఒకసారి నీడలోకి వచ్చి బాడీ చల్లబడేలాగా చూసుకోవడం. బాడీ కంటిన్యూస్గా హీట్ ఎక్కిన అయితే హీట్ స్ట్రోక్ గురవుతారు. అలాగే గంటకు ఒకసారి దాహం వేసినా వేయకపోయినా గ్లాసుడు నీరు తాగడము, అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్ దగ్గర పెట్టుకుని 2 గంటలకు ఒకసారి కొంచెం సాల్ట్ ఇంటేక్, ఇద్దరు ఓఆర్ఎస్ కానీ లేకపోతే బటర్ మిల్క్లో సాల్ట్ వేసుకుని కానీ తాగడము, కొబ్బరి నీరు తాగడము, ఇటువంటివి చేయడము, తల ఎప్పుడు కవర్ అయ్యేలాగా టోపీ పెట్టుకోవడము, ఇటువంటివి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోకపోయినట్టయితే హీట్ స్ట్రోక్కి గురవుతారు. ఇది వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు చెప్తుంది. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. రాగల 4-5 రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ శ్రీధర్తో జ్యోతి కిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.